వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. విడవలూరు మండలం రామతీర్థంలో వెలిసిన శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన బుధవారం ఉత్సవాల ముగింపు సూచకగా ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం హుండీని లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం ఉత్సవాల ద్వారా 19,84,322 రాగా ఈ సంవత్సరం ఉత్సవాల ద్వారా 22,32,342 రూపాయలు వచ్చిందని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే 3,48,020 రూపాయల ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన ఉభయకర్తలకు ముఖ్యంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీమద్ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క జీవనవాహనిక బ్రహ్మోత్సవాలు 5వ తారీఖు నుంచి మొదలై 15వ తారీఖుతో ఈ రోజు ధ్వజ అవరోహణతో పూర్తయినాయి. ఆ అంకురారోపణ మొదలుకొని ధ్వజారోహణ మొదలుకొని ఈనాటి ధ్వజ అవరోహణ ఏకాంత సేవ వరకు జరుగుతున్నటువంటి నవాహనిక బ్రహ్మోత్సవాలలో 9 రోజుల పాటు పగటి ఉత్సవాలు, ఈ 11 రోజుల పాటు సంపూర్ణమైనటువంటి బ్రహ్మోత్సవాలు పూర్తిగా వస్తున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల మొదలు లగాయితూ ఇప్పటి వరకు అనేకమైనటువంటి ఉత్సవాలన్నీ కూడా నిర్వహించడానికి సహకరించినటువంటి ఉభయకర్తలు, వారితో పాటుగా ప్రత్యేకించి ఇక్కడ అధికార అనధికార ప్రముఖులైనటువంటి ఈవో గారు, చైర్మన్ గారు, వీరితో పాటుగా అనుక్షణం ఈ కార్యక్రమాలన్నింటినీ నిరంతరం సమీక్షిస్తూ బ్రహ్మోత్సవాల యొక్క కరపత్రాలు విడుదల చేయడం దగ్గర నుంచి బ్రహ్మోత్సవాలు పూర్తి చేయడం వరకు మాకు అనేకమైనటువంటి సూచనలు, సలహాలు, సంప్రదింపులు చేసి అనేకమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని లోకానికి అందించడం కోసరంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడంలో కీలక పాత్ర వహించినటువంటి మా స్థానిక శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు, అలానే లోక్సభ సభ్యులైనటువంటి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారి దంపతులు నిరంతరం ఈ ఉత్సవాలను పర్యవేక్షిస్తూ మాకు సలహా సంప్రదింపులన్నీ కూడా అందజేస్తూ వారి సూచనల ద్వారా బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. వారి సూచనలను అనుసరించి ఈవో గారైనటువంటి మల్లికార్జున రెడ్డి గారు, చైర్మన్ శ్రీ అత్తిరాల సురేష్ గారు, అలానే ధర్మకర్తల మండలి సభ్యులు, అనేకమైనటువంటి శాఖలు, అధికారులు, అనధికారులు, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, సమస్తమైనటువంటి భక్తాదులందరూ కూడా స్వామివారిని సేవించి తరించారు. ఈ బ్రహ్మోత్సవాలు దిగ్విజయం కావడానికి కోసరంగా నిరంతరం శ్రమించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే స్వామివారి యొక్క అనుగ్రహం చేత లోక కళ్యాణం కలిగి సమస్తమైనటువంటి శుభాలు సుఖాలు అనుగ్రహించాలని, ఇహంలో సమస్తమైనటువంటి శుభాలు సుఖాలు అనుభవించి స్వామివారి యొక్క కైలాస యోగ్యతను పొందడం కోసరంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి ప్రజాభ్యో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీరామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు నవాహనికంగా ఈ నెల 5వ తేదీ ప్రారంభమయ్యి ఈ రోజుతో పూర్తయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు స్వామివారు వివిధ వాహనాల మీద భక్తులందరికీ దర్శనమిచ్చి వారందరి యొక్క కోరికలు తీర్చి వారందరికీ కూడా ఇహపరమైనటువంటి సుఖాలు కలిగిస్తారని, అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలు దిగ్విజయం కావడానికి ఛాయశక్తులా కృషి చేసినటువంటి మా దేవాదాయ శాఖ అధికారులకు, తర్వాత ఇతర శాఖలైనటువంటి పోలీసు శాఖ వారికి, అగ్నిమాపక శాఖ వారికి, రోడ్లు భవనాల శాఖ వారికి, వైద్యారోగ్య శాఖ వారికి, నీటిపారుదల శాఖ వారికి, అంతేకాకుండా మా దేవాలయంలో చిమ్మిన స్వీపర్ దగ్గర నుంచి ఆ జూనియర్ అసిస్టెంట్లు, అకౌంటెంట్లు, ఆ దేవస్థానం మోతగాళ్ళు, భజంత్రీలు, అర్చక సిబ్బంది వీరందరూ కూడా వారి వారి యొక్క కృషితో ఈ దేవాలయాన్ని బ్రహ్మోత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలన్నింటినీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ నిర్వహించినటువంటి మా కార్యనిర్వహణాధికారి గారు, మా చైర్మన్ గారు అన్ని విషయాల్లో ఈ కార్యక్రమాలంతా చక్కగా సూపర్వైజ్ చేస్తూ పర్యవేక్షణ చేస్తూ ఈ కార్యక్రమాలంతా దిగ్విజయం కావడానికి సహకరించారు. వీరందరికీ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని, అమ్మవారిని సేవించినటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క కృపా కటాక్షాల చేత వారి యొక్క కుటుంబాలన్నీ వృద్ధి చెందాలని, వారి యొక్క వంశాల అభివృద్ధి చెందాలని స్వామి అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. ఓం నమః శివాయ. బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యి ఈ రోజుతో 10 రోజులు అవుతుంది. అవటానికి మా గౌరవనీయులు అయిన మా ఎమ్మెల్యే సూచనల మేరకు ప్రతి ఒక్కరిని, అదేవిధంగా మా ఈవో గారు సమక్షాన మా కట్టుగా సూచించి
అయినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ బ్రహ్మోత్సవాల్లో లెక్కింపుగా పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బ్రహ్మోత్సవం చాలా సంతోషంతో ఈ పూర్వం సుఖంగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడం అనేది మా ఊరు తరఫున మేము చాలా సంతోషం భావిస్తాం. శ్రీ పొట్టి శ్రీరామ నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర వారి బ్రహ్మోత్సవములు ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగినవి. ఈ బ్రహ్మోత్సవములు అత్యంత వైభవముగా ఉభయదాతలు, దేవస్థానం వారు, అందరూ ధర్మకర్త మండలి వారు, అన్ని శాఖల అధికారులు అందరి యొక్క సమన్వయంతో దిగ్విజయంగా బ్రహ్మోత్సవాలు జరిపినాము. ఈ బ్రహ్మోత్సవంలో స్వామివారికి ఈ విధముగా ఆదాయం వనరులు వచ్చినాయి. ఆదాయ వనరులు గత సంవత్సరం 2025 సంవత్సరంలో 19,84,320 రూపాయలు వచ్చినది. ఈ సంవత్సరము 2026 సంవత్సరం బ్రహ్మోత్సవంలో 23,32,342 రూపాయలు వచ్చినది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం ఆదాయం పెరిగినది. పెరిగినది వచ్చేసి 3,48,020 రూపాయలు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆదాయం పెరిగినది. ఈ భక్తులందరూ వచ్చి స్వామివారిని సేవించి స్వామివారికి సమర్పించిన మొక్కుల ద్వారా ఈ యొక్క పైకము వచ్చిందని మీడియా మిత్రులందరూ తెలియజేస్తారు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.